ఈరోజు దేవుని వాక్యము. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ప్రియదేవుని సంగమా, జ్ఞాని అయిన సొలొమోను గొప్ప మహారాజు. అతని వంటి రాజు నీ పూర్వీకుల్లో గాని భవిష్యత్తులో గాని ఒకడు ఉండడని దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాల్లో మనము చూడగలము. ఆయన మనసులో వచ్చిన ప్రతి ఆలోచన ప్రాణం పోశాడు. తన కన్ను చూచిన దేనికి అభ్యంతరం కలుగ చేయక అన్నిటినీ చూశాడు. తన జీవితంలో ఎన్నో సుఖాలను రాజుగా జ్ఞానిగా అనుభవించాడు. బహుమంది భార్యలను ఉపపత్నులను సంతానము కలిగిన వాడై ఎంతో జీవితాన్ని చూసి తన వృద్ధాప్యంలో ఈ గ్రంథం రాశారని గ్రంథకర్తలు చెబుతారు. ఎన్ని అనుభవించినా చూసిన మనిషికి ప్రాముఖ్యమైనది కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, మంచి ఆరోగ్యం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఈ లేఖనం ప్రకారం మనం భోజనం చేస్తున్నామంటే దేవుని సెలవు, ఆయన ఆజ్ఞ, ఆయన దయ వలననే. కోట్లు సంపాదించిన వారు కూడా భయంకరమైన క్యాన్సరు, అనేకమైన వ్యాధితో, పేరు తెలియని వ్యాధుల చేత భోజనం లేకుండా మందుల ద్వారా బ్రతికేవారు ఎందరో. సంపాదించిన కూర్చుని తినే అవకాశం లేని వారు ఎందరో. ఈరోజు మనము 3 పూట్ల తింటున్నాము. ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని ఆశీర్వాదము అనుదినము మనము అనుభవిస్తున్నాము. ఆయన ఉచితమైన కృప. ఆహారం లేని వారు ఎందరో, పేదరికంతో ఒక్క పూట కడుపు నిండా భోజనం చేయని వారు ఎందరో. దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదము, మన పట్ల ఆయనకున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే స్తుతించకుండా ఉండలేము. ఇచ్చిన ప్రతి ఈవుని బట్టి ఆయనకు లోబడి జీవించుదాము, ఆయన స్తుతించుదాము. అట్టి కృపాధన్యత ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.